స్వప్రయోజనాల కోసం చేసినటువంటి రాజకీయ క్రీనీడా ఇది. దానిలో భాగంగా మాత్రమే ఈ రోజు బుధాన్ని వేసుకొని కాపుల తెలివిని ఎక్కడ వాడనిచ్చారు? కాపులు నిజంగా తెలివిగా ఉంటే పొద్దుగూకులు పల్లకీలు మోయడమేనా? ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో ఎందుకు కాలేకపోయారు? ప్రతి ఒక్కడు నిజాయితీగా విశ్వాసంగా అవతల పార్టీలకి కాపలా కాసేవాళ్లే గాని ఎవరు అధికార మోసుతోనో లేకపోతే అధికార దర్పంతో కావాలనుకోలా. అందుకనే అమాయకులు అంటారు, అంతేగాని వాళ్ళు మోసగాళ్ళల్లా. అమాయకులు తెలివి తక్కువగా ఉంటారు అంటే తెలివి లేక కాదండి, అతి తెలివి పడరు, అతి తెలివి పడరు. దయచేసి మమ్మల్ని మోసగాళ్ళు అని ఎవరన్నా మేము ఊరుకో. అమాయకులు అంటే తెలివి తక్కువ కాబట్టి మీ పల్లకీలు మోస్తున్నాం, మేము తెలివి వెళ్ళడం అయితే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుండేవాళ్ళు అంటారు కదండి. అది రజనీ గారు, ఎందుకు అసలు ఈ కాపు సీఎం అనేది ఎందుకు వస్తున్నదండి? ఇప్పుడు కాపు సీఎం ఖచ్చితంగా అవ్వాలంటే మిగతా కులాలు ఏం లేవా? వాళ్ళు అవ్వకూడదా సీఎంలో? ఎందుకు ప్రతిసారి ఇదే తీసుకొస్తూ ఉంటారు అందరూని? అదే అడగండి సార్, ఒకసారి అడగండి. కాపులు సీఎం అవ్వడానికి వీలు లేదు, ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వకూడదండి? కాదండి, అవ్వాలంటే ఎవరు చేయాలి? ఎవరైనా చెయ్యాలా? ఎవరు చేయాలి? ఎవరన్నా చేసేదేంటి సార్? అదే అంటున్నారు, ఎలా అవుతారు అంటున్నారు. కాదు, ఎలా అవుతారు? ఎలా అవ్వాలి? ఎలా అవ్వాలండి? ఎవరికాలు ప్రూవ్ చేసుకోవాలి, జనాల్లోకి వెళ్ళాలి, అన్ని కులాలను కలుపుకోవాలి. కానీ ఒక సామాజిక వర్గం ఓట్లేస్తే అవుతుందా? మన అలా కదా ఆలోచించాలి. ఎప్పుడు ఒకడు ముఖ్యమంత్రి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవడానికి కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది, అవునా కాదా? సరే, ఏ ఒక్కసారైనా అవకాశం ఇవ్వడానికి పొద్దుగుకులు మీరే అవ్వాలంటే మేము ఎప్పుడు అయ్యాం? ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేదు. మీకు సపోర్ట్ చేస్తాం మాకు సీఎం ఇవ్వని అడిగి ఇస్తారా? ఏమండి వర్మ గారు చెప్పండి. వర్మ గారు ఒక్క మాట, కిరణ్ గారు అర్థం లేదండి, ఎందుకంటే ఆయన టైంలో మాట్లాడు పర్వాలేదు. ఒక్క మాట చెప్తున్నాను, నేను ఒక్క మాట చెప్తాను. ఏమండి, కాపుల్లో ముఖ్యమంత్రి అవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనే స్థాయిలో పవన్ కళ్యాణే కదా ఇప్పుడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయాల్లో కొన్ని ఇబ్బందులు వ్యవహారం ఆయన స్థాయిలో ఏదైనా పనిచేస్తున్నాడు కదా. ఇప్పుడు రజనీ గారే ఆ పవన్ కళ్యాణ్ తో పూర్తి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన అభిప్రాయాన్ని డివేట్ చేసేటువంటి విధంగా ఇప్పుడు ఈ రోజున జనసేన పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి ఏవిడే ఉంటే మిగతా కాపులు మద్దతు ఏముంటుంది? పవన్ కళ్యాణ్ అలా ముఖ్యమంత్రి అవుతాడండి? వీళ్ళకి ఎవరుకోవాలి నాయకులు కావాలి, పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి కావాలి, మా కాపులు ముఖ్యమంత్రి కావాలంటే సామాన్యుల గురించి మాట్లాడిన మాట ఎవరికి వర్తించదండి? రజనీ గారికి మా వాళ్ళ ఐక్యత లేదు, మా వాళ్ళ ఐక్యత లేదు ఎలా అవుతాడు సార్? అన్నిటికీ ఊ కొట్టడం బాగలేదు సార్. కొన్నిటికి ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించాలి సార్. అన్నిటికీ తానా అంటే తందానా అంటే నాకు ముఖ్యమంత్రి ఇస్తారు, ఇవాళ కాకపోతే రేపిస్తారు, వెనక క్యూ లైన్ లో నుంచి ఉంటానని అడుక్కోవాల్సిన పని. క్యూ లైన్ లో నుంచి ఉంటే ముఖ్యమంత్రులు వస్తాయండి, జనాల్లోకి వెళ్ళాలి, మెప్పించాలి. కానీ మరి కొన్ని తప్పులని ఆయనకి తెలుసు. తప్పులు ఎలా అవుతాయండి? కాదండి, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. మీ కెపాసిటీ, మీరు ఎంతవరకు వాదించగలరు? కాదండి, మీరు ఒక లాయరు, మీరు ఏ కేసు మీరు డీల్ చేయగలరు, ఎంతవరకు మీరు వాదించగలరు అన్నది మీకు తెలుస్తుంది కదా. నేను ఎంతవరకు డీల్ చేయగలను స్క్రీన్ అన్నది నాకు తెలుసు కదా, ఎవరికాలో తెలుస్తుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలిసే చేస్తారు కదా, అంత తెలియకుండా చేస్తారు సార్. ఇప్పుడు 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల్ని డెవలప్ చేయకుండా 40,000 ఎకరాలు తీసుకుంటానంటే సాధారణమైన పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ప్రశ్నించి ఖండించి చింపవతల పడేసి ఉండేవాడు. ఇప్పుడు కొంత ఓర్పుగా ఉన్నాడు. దేనికోసం? కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా కొంచెం క్యూ లైన్ లో నేర్చుకుంటే ఇవాళ కాకపోతే రేపు ముఖ్యమంత్రి వచ్చింది, కొంచెం సర్దుకుపోనివచ్చు కదా రజనీ గారు. అన్నిటికీ ప్రశ్నిస్తే అలాగా? వాళ్ళు ఏదైనా చెప్పినా మనం ఊకొట్టాలా? మనం వెనకాల ఉంచున్నాం, మనం ఎలా ముఖ్యమంత్రి అవుతాం, వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదా అంటారు. అలా అవకాశం ఇవ్వాలని మహాత్మా గాంధీ గారు చెప్పినప్పుడు తెచ్చుకోవాలి పోరాటంలో అని. సార్, ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లో మధ్యలో మాట్లాడారు. సరే, కాపులు తెలియగలరు అని చెప్పినందుకు మాత్రం చెప్పే విధంగా ఈ రోజున మైండ్ సెట్ మార్చుకున్నందుకు రజనీ గారికి కృతజ్ఞతలు. రెండోది, కృష్ణాంజనేయులు అన్న ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు. ఎవరన్నా ఒక లీడర్ ఎమర్జ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి స్థాయిలో